హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, అలాంటి వీడియో మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ పిక్ సెలెక్ట్ చేసుకొని మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను, ఫాలో కావండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా నచ్చితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను చేసే ఇలాంటి ప్రతి వీడియో మీరు ముందుగానే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ కనబడుతుంది. ఆ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ యాబ్సెంట్ రేషియో అని 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మనకి మెయిన్లీ యూజ్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్ 60:9. 60:9ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీడియా ఆప్షన్ ఉంటుంది. మీడియా ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ అని దాన్ని క్లిక్ చేస్తే మనకి బ్లాక్ కలర్ చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాక మనకి ఇది మినిమం 90 సెకండ్స్ తీసుకోండి, లేదా 20 సెకండ్స్ తీసుకోండి. నేనైతే 20 సెకండ్స్ తీసుకుంటాను. ఇలా రైట్ సైడ్కి డ్రాగ్ చేస్తే అది లెంత్ అవుతుంది. దాని తర్వాత మీరు డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక స్టార్టింగ్ పాయింట్, ఇప్పుడు మనకి ఒక టెంప్లెట్ అనేది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఆ టెంప్లెట్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసినాక పైన మీడియా ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తేనే మనకి ఏదైతే టెంప్లెట్ అవసరం అవుతుందో ఆ టెంప్లెట్ని ఏ ఫోల్డర్లో ఉందని చూసుకొని దాన్ని క్లిక్ చేసి ఆ టెంప్లెట్ని మన దాంట్లోకి ఎంటర్ చేసేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పైన సిజర్స్ పక్కన రెండో ఆప్షన్ని క్లిక్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకొని పైన రైట్ క్లిక్ చేసేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు చేయాల్సింది మెయిన్లీ పాయింట్, మనం ఎవరిదైతే పిక్ ఎంటర్ చేయాలనుకుంటామో వారి పిక్ ఇందులో అప్లోడ్ చేసేయడమే. దానికోసం లేయర్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మీడియాని క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ పిక్ అయితే మీరు ఎంటర్ చేయాలో ఆ పిక్ అనేది PNG షేప్లో కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసేయండి. ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెట్టేశాను. దాని తర్వాత మనకి ఇది లెంత్ కావాలి కాబట్టి దీన్ని 90 సెకండ్స్ నేను ఇంప్రూవ్ చేస్తున్నాను. ఇంతవరకు నేనైతే ఇంప్రూవ్ చేశాను. దాని తర్వాత ఓకే చేసేయండి. తర్వాత ఇప్పుడు మెయిన్లీ మనకి యూజ్ అయితే టెస్ట్ ఇమేజ్. దానికోసం లేయర్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 4th ఆప్షన్ టెస్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఏం టైపింగ్ కావాలో ఆ టైప్ చేసుకొని పెట్టేసేయచ్చు. నేనైతే సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా పెట్టేశాను. ఇలా పెట్టేసి దీన్ని జూమ్ చేసి సర్టైన్ పొజిషన్లో అన్నీ పెట్టేసేయండి. మీకు ఇది మరింత ఎఫెక్టివ్గా కావాలంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ లేయర్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, దీంట్లో లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని పైన రైట్ క్లిక్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీన్ని సర్టైన్ పొజిషన్లో ఉంచేసి సో ఫ్రెండ్స్, దీన్ని ఇలాగ డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసేస్తే లాస్ట్ వరకు డ్రాగ్ చేసేస్తే మినిమం అది కానీ లాస్ట్ వరకు అనేది మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ అనే బటన్ని క్లిక్ చేసి కిందికి స్క్రోల్ డౌన్ అవుతే ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ చూస్ చేసి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తేనే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ చేస్తేనే కింద టెస్ట్ లేయర్ని క్లిక్ చేయండి. లేయర్ని క్లిక్ చేస్తే కిందికి వస్తే సేమ్ అది కూడా బ్లెండింగ్ ఆప్షన్లో పోయి రెండో ఆప్షన్ని క్లిక్ చేయండి, ఓవర్లే అనే ఆప్షన్ని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైన రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. దాని తర్వాత పిక్ని సెలెక్ట్ చేయండి. పిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ బ్లెండింగ్ అనే ఆప్షన్లో పోయి సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేసి చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు నచ్చిన వాళ్ళ పిక్ సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు కానీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీన్ని ఏమైనా సాంగ్ యాడ్ ఆన్ చేయాలంటే ఇక్కడ ఆడియో అనే బటన్ని క్లిక్ చేస్తే మనకు నచ్చిన సాంగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్,
సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు గన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.